టాలీవుడ్లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్స్లో పూరి జగన్నాథ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన హీరోల క్యారెక్టరైజేషన్ ఎప్పుడూ ఒక పదునైన కత్తిలా ఉంటుంది. తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఆయన ప్రకటించిన స్లమ్ డాగ్ ఫస్ట్ లుక్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి పూరి మార్క్ సెన్సేషన్ గ్యారంటీ అనిపిస్తోంది. ఈ పోస్టర్లో అందరినీ ముందుగా ఆకట్టుకునేది విజయ్ సేతుపతి వేషధారణ. చింద్రవందరగా ఉన్న జుట్టు, గడ్డం, కళ్లకు నల్లటి కళ్లద్దాలు, వీటన్నిటికీ తోడు ఒంటిపై ఉన్న మాసిన బట్టలు ఆయన పాత్రలోని తీవ్రతను తెలియజేస్తున్నాయి. సాధారణంగా పూరి హీరోలు యాటిట్యూడ్తో కొడితే ఇక్కడ విజయ్ సేతుపతి తన లుక్తోనే భయపెడుతున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి బ్లైండ్ బెగ్గర్గా కనబడబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి చేతిలో రక్తం చిందిన పెద్ద కత్తితో ఆ క్యారెక్టర్ ఎంత వైలెంట్గా ఉండబోతుందో హింటిస్తోంది. పోస్టర్ అంతటా గాల్లో ఎగురుతున్న కరెన్సీ నోట్లు మనకు కనిపిస్తాయి. కింద నేలపైన చెక్క పెట్టెల మీద కూడా డబ్బు కుప్పలుగా పడుంది. ఇది ఒక గోడౌన్ లాంటి ప్రదేశంలా కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ కథంతా భారీ కుంభకోణం చుట్టూ గానీ లేదా అక్రమ సంపాదన చుట్టూ గానీ తిరుగుతుందని అర్థమవుతోంది. పోస్టర్తోనే ఇది ఒక పక్కా యాక్షన్ డ్రామా అని స్పష్టమవుతోంది. పూరి సినిమాల్లో టైటిల్స్ ఎప్పుడూ క్యాచీగా ఉంటాయి. ఈ స్లమ్ డాగ్ టైటిల్ కూడా అదే కోవలోకి వస్తుంది. పూరి కనెక్ట్స్ పతాకంపై చార్మి కౌర్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. యానిమల్ సినిమాతో తన మ్యూజిక్ పవర్ చూపించిన ఆయన ఈ సినిమాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి స్లమ్ డాగ్ ఫస్ట్ లుక్ చూశాక విజయ్ సేతుపతిని పూరి జగన్నాథ్ ఒక పవర్ఫుల్ మాస్ అవతార్లో ప్రజెంట్ చేస్తున్నారని స్పష్టమవుతోంది. డబ్బు కోసం ఏదైనా చేసే రఫ్ క్యారెక్టరా లేక అన్యాయాన్ని ఎదిరించే మొనగాడా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిందే.